పరిశుద్ధుడు మహాగణుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. జీసస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ రోజు మరి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి యెషయా గ్రంథము 48వ అధ్యాయం 15వ వచనంలో చూద్దాం. చూడండి. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. నీవు దేవుని మార్గంలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకొని ఆయన నిన్ను రప్పించి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలను నువ్వు పాటిస్తూ ఆయన యొక్క సన్నిధిలో స్థిరంగా నాటబడి స్థాపించబడి సాగుతున్నటువంటి నీ జీవితంలో నీ మార్గము ఎలా ఉంటుందంటే ఆయన తేజరిల్లు చేయను. ఎందుకంటే ఆయన మీద ఆనుకున్నటువంటి మన జీవితంలో దేవుడు మన మార్గములను ఎలా చేస్తాడంట? తేజరిల్లింప చేస్తాడంట. నిన్ను తేజరిల్ల చేసేదను. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి, ఎందుకంటే ఆయనే మనల్ని పిలిచాడండి. ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయన రప్పించినటువంటి జనాంగము, క్రీస్తు యేసు రక్తంలో కడగబడినటువంటి మనమందరము కూడా ఆయన రాజులైన యాజక సమూహము. మనం ఆయన వంశావళిలో చేర్చబడ్డాము. కాబట్టి ఆయనతో అంటుకట్టబడినటువంటి నీవు బహుగా ఫలించదు. ఎలాగంటే నీ మార్గములన్నీ తేజరిల్లునంట. నీ మార్గములన్నీ తేజరిల్లును. నీ జీవితము అన్ని విషయాల్లో బ్రైట్గా ఉంటుందండి. ఎట్లా అంటే ఆధ్యాత్మికంగా నువ్వు వర్ధిల్లుతున్న కొలది అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. ఆర్థికంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మరి అనేక రకాలైనటువంటి పోరాటాలు నీ మీదకి లేస్తున్నప్పుడు అవి తప్పించుకునే మార్గమును ఆయన ఇస్తాడండి. అనేక రకాల స్పిరిచువల్ గ్రోత్ అనేది నీలో ఉంటుంది. అనుదినము నువ్వు తేజరిల్లుతూ ఉంటావు. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నీవు తేజరిల్లెదవు, నీవు తేజరిల్లుతూ ఉంటావని దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహాగణుడ, చీకటిలో, అంధకారంలో, పాపంలో, శాపంలో, భయంకరమైనటువంటి బురదలో ఉన్నటువంటి మా జీవితాలను ప్రభువా నీవు విడిపించి, పిలిపించి, రప్పించి నీవు నడిపించుకుంటున్నటువంటి జనాంగముగా నాయన మా జీవితాలు తేజరిల్లునని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ మీద ఆనుకొని నీ ఆజ్ఞలు పాటిస్తున్నటువంటి మా జీవితాలు, మా మార్గాలు తేజరిల్లునని నీవు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎవరైతే పాపంలో, శాపంలో, వ్యసనాల్లో, త్రాగుడు, జోదము, వ్యభిచారము, భయంకరమైనటువంటి చీకటి బ్రతుకును అనుభవిస్తున్నారో వారందరినీ నీ వైపుకు పిలిచి రప్పించి నాయన నీవు ఆజ్ఞాపించిన విధానంలో వారు నడుస్తున్న బిడ్డల జీవితాలను మీరు చిగురింప చేసి తేజరిల్లింప చేయబోతున్నందుకు నీకు వందనాలయ్యా. భారతదేశాన్ని దీవించండి అయ్యా. తెలుగు రాష్ట్రాన్ని దీవించండి అయ్యా. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. పులవారం, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, మూయపడిన గర్భాలు, వివాహం కాని బిడ్డలు అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకంలో ఉంచుకోనమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.